Good morning, students. Today I am discuss about Carnot cyclic process. Question: explain Carnot cyclic process and derive work done, its efficiency. ఈ కార్నాట్ సైక్లిక్ ప్రాసెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పీవీ గ్రాఫ్ నుండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ కార్నాట్ హీట్ ఇంజన్ వర్కింగ్ సబ్స్టెన్స్ ఒబే ఫాలోయింగ్ ప్రాసెసెస్. కార్నాట్ సైక్లిక్ ప్రాసెస్లో ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఈ ఫాలోయింగ్ ప్రాసెస్కి చెందుతుందన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఫోర్త్ వన్ అడియాబాటిక్ కంప్రెషన్. ఈ ప్రాసెస్లను మనం పీవీ గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఇక్కడ పీవీ గ్రాఫ్ మనకి డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ వన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్కి సంబంధించి డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఉందన్నమాట డయాగ్రామ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనం ఏం చేస్తామంటే కన్సిడర్ 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ సిలిండర్. 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ అనమాట. ద గ్యాస్ ఈజ్ ఇనిషియల్లీ ఎట్ ఏ స్టేట్ ఏ P1, V1, T1, where P1 is pressure, V1 is volume and T1 is temperature. The cylinder is placed on a source. The piston is moved upward direction. ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తాం. పిస్టన్ ఈజ్ మూవ్డ్ అప్వర్డ్ డైరెక్షన్ సచ్ దట్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ. గ్యాస్ ఏమవుతుందండి? ఎక్స్పాండ్ అవుద్ది అనమాట. ఎప్పుడైతే గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యిందో ప్రెజర్, టెంపరేచర్ డిక్రీజ్ అవుతాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇటువంటిప్పుడు ఏమవుతుందంటే మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఫస్ట్ వన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనకు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. కాబట్టి ఇటువంటిప్పుడు ఈ సిస్టంలో ఉన్నటువంటి ఈ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే సోర్స్ నుంచి హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట. ఆ హీట్ ఎనర్జీ వర్క్ డన్కి ఈక్వల్ అనమాట. సో కాబట్టి ఇక్కడ వర్క్ డన్ absorbed heat energy equals to Q1 equals to work done W1 equals to 2.303 R T1 log V2 by V1 base 10. సో ఈ ఫార్ములా ఆల్రెడీ చెప్పాం ప్రీవియస్ క్లాసెస్లో. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, దాన్ని బట్టి ఈ ఫార్ములాని రాస్తామన్నమాట. ఇది ఫస్ట్ వన్ ఐసోథర్మల్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ వన్ అడియాబాటిక్ ప్రాసెస్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సెకండ్ వన్ ఏంటి? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ స్టేట్లో ఏ నుంచి బీకి చేంజ్ అవుతుందన్నమాట. ఏది? వర్కింగ్ సబ్స్టెన్స్. సో ఇక్కడ స్టేట్ ఏలో P1, V1, T1 ఈ కర్వ్నేమో మనం ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కర్వ్ అని చెప్తాం. ఈ కర్వ్ని ఇక్కడ ఏమైందండి? వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, ప్రెజరు డిక్రీజ్ అయింది, టెంపరేచర్ ఈజ్ రిమైన్స్ సేమ్. సో స్టేట్ ఎక్కడికి వచ్చిందండి? బి. ఇక్కడ ప్రెజర్ ఏంటి? P2, వాల్యూమ్ V2, టెంపరేచర్ T1. బి. ఈ బి స్టేట్కి వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ చేయాలి. ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో మనం ఏం చేస్తామంటే ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ సిలిండర్తో ఉన్నటువంటి వర్కింగ్ సబ్స్టెన్స్ని
మనం స్టాండ్ పైన ఉంచాలన్నమాట. స్టాండ్ పై ఉంచి పిస్టన్ ఏం చేయాలంటే మరికొంచెం పైకి ఎక్స్టెండ్ చేయాలి పైకి. సో ఎప్పుడైతే చేసామో స్టాండ్ పై ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే పిస్టన్ని ఎప్పుడైతే పైకి ఎక్స్టెండ్ చేసామో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రెజరు టెంపరేచర్ డిక్రీజ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి స్టేట్ ఏమవుతుందంటే బి స్టేట్ నుంచి సికి చేంజ్ అయిపోతాయి. అంటే P3 V3 T2కి చేంజ్ అవుతుందన్నమాట. ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్ ఫార్ములా W2 = R/1 - gamma into T2 - T1. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్. మరలా థర్డ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చినట్లయితే ఐసోథెర్మల్ కంప్రెషన్. అంటే టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వకూడదు, గ్యాస్ అంటే ఆ సబ్స్టెన్స్ ఏమవ్వాలి, కంప్రెస్ అవ్వాలన్నమాట. ఐసోథెర్మల్ కంప్రెషన్. ఈ ఐసోథెర్మల్ కంప్రెషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సి స్టేట్ P3 V3 T2 చూడండి. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అయితే ఈ కర్వ్, ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కర్వ్ అన్నమాట. ఇది బి నుంచి సికి చేంజ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ సి, అదే థర్డ్ వన్ అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్లో మనం ఈ సిస్టమ్ని ఏం చేస్తామంటే స్టాండ్ నుంచి రిమూవ్ చేసి సింక్ పైన ఉంచాలి. ఎక్కడ ఉంచాలండి, సింక్ పైన ఉంచాలి. ఈ సింక్ పై నుంచి ఈ పిస్టన్ ఏం చేయాలంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. ఎప్పుడైతే డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ చేసామో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోద్ది, అట్ ద సేమ్ టైం ప్రెజరు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఐసోథెర్మల్ కాబట్టి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ రైజ్ అయినటువంటి టెంపరేచర్కి ఈక్వల్గా ఉన్నటువంటి హీట్ ఎనర్జీని ఈ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే సింక్కు పాస్ చేసేస్తుంది అనమాట. సింక్కి పాస్ చేసేస్తుంది. అందువల్ల టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు స్టేట్ ఏంటవుద్ది, డి P4 V4 T2. ఇక్కడ వర్క్ డన్ W3 = 2.303 R T2 log V3/V4 సో ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ వస్తుంది అనమాట. అదే V4/V3 అయిందనుకోండి ఈ మైనస్ని మనం రాయని అవసరం లేదు. V3/V4 కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తామన్నమాట. W3 ఇక్కడ వర్క్ డన్. నెక్స్ట్ ఇక లాస్ట్ ఫోర్త్ వన్ అడియాబాటిక్ కంప్రెషన్. ఫోర్త్ వన్ అడియాబాటిక్ కంప్రెషన్. ఈ అడియాబాటిక్ కంప్రెషన్లో మనకి సింక్ పైన ఉన్నటువంటి ఈ సిలిండర్ని తీసి స్టాండ్ పై ఉంచాలన్నమాట. స్టాండ్ పై ఉంచి ఈ పిస్టన్ ఏం చేస్తామంటే డౌన్వర్డ్స్లో మూవ్ చేస్తాం. ఇది ఎంతవరకు అంటే ఫస్ట్లో ఇనీషియల్ స్టేట్ ఏ స్టేట్ ఎంతవరకు అయితే ఉందో స్టేట్ ఏలో అంతవరకు వచ్చినంత వరకు దీన్ని మరలా చేసేస్తామన్నమాట. అంటే P4 V4 T2 నుంచి ఇనీషియల్ స్టేట్ ఏ P1 V1 T1కు వచ్చినంత వరకు కూడా ఈ పిస్టన్ ఏం చేస్తామంటే డౌన్వర్డ్స్లో మూవ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ వర్క్ డన్ W4 = R/gamma -1 into T2 - T1. ఇక్కడ నెగిటివ్ సైన్ ఇవ్వాలన్నమాట. ఇది వర్క్ W4 దేనికండి, అడియాబాటిక్ కంప్రెషన్. దేర్ఫోర్ టోటల్ వర్క్ డన్ W = W1 + W2 + W3 + W4 that equals to 2.303 RT1 log V2/V1 base 10 plus R/gamma -1 T2 - T1 minus
2.303 r T2 log V3 by V4 minus r by gamma minus 1 T2 minus T1. So, cancel అయిపోతాయి. So therefore that equals to 2.303 r T1 log V2 by V1 minus 2.303 r T2 log V3 by V4 base 10 equals to W. This is work done in Carnot cyclic process. Next efficiency anamata. Efficiency means it is defined as the ratio of net work done to the heat energy absorbed from the source. Therefore it is denoted by eta. Eta equals to W by Q1. W means net work done, Q1 means heat energy absorbed. So that equals to work done point derive చేసాం ఏంటంటే 2.303 RT1 log V2 by V1 base 10 minus 2.303 RT2 log V3 by V4 base 10 by Q1 means 2.303 RT1 log V2 by V1 base 10. Here V3 by V4 equals to V2 by V1. Since adiabatic relation, so, therefore 2.303 RT1 log V2 by V1 base 10 minus 2.303 RT2 log V2 by V1 base 10 by 2.303 RT1 log V2 by V1. So that equals to 2.303 R log V2 by V1 base 10 is common. So T1 minus T2 by 2.303 R log V2 by V1 base 10 into T1 cancel అయిపోతాయి. That equals to T1 minus T2 by T1. That equals to 1 minus T2 by T1. That equals to efficiency. Mean this is efficiency equation.